శివరాత్రి భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన దినం. ఈ రోజు ప్రతి శివాలయంలో శివోహం అనే మాటలతో భక్తి పార్వశ్యంతో మునిగిపోతారు జనులందరూ. ప్రతి చోట శివాభిషేకాలు, శివ పార్వతుల కళ్యాణం, పురాణాల పారాయణ, పురాణ శ్రవణం మొదలైనవి అన్ని చాలా వైభవంగా జరుగుతాయి. నిరాడంబరపు ఆయన శివుడు శివరాత్రి ఎంతో గొప్పగా పూజలు అందుకుంటాడు. ఇకపోతే శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి రోజు చేసే ఉపవాసం, జాగరణలు ఎంత శక్తివంతమైన తెలిపే ఒక పురాణ కథ ఉంది. దాని గురించి తెలుసుకుంటే, గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను పుట్టడానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఇతను ఏ ఆచారాలు పాటించక చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు. అతనికి లేని చెడ్డ అలవాటు అంటూ లేదు. ఏ రకంగా చూసినా అతను బ్రాహ్మణ కులాన్ని భ్రష్టు పట్టించాడు అనేవారు. ఇంత చెడ్డ అలవాట్లు కలిగిన గుణనిధి ఒక శివరాత్రి రోజు తన ప్రమేయం లేకుండానే తనకు ఎక్కడా ఆహారం దొరకక ఆ రోజంతా ఏమి తినకుండా ఉన్నాడు. అతను అలా తినకపోయేసరికి అదే శివరాత్రి ఉపవాసం అయింది. ఆహారం ఎక్కడ దొరకకపోవడంతో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజు శివరాత్రి కదా, కనీసం గుడిలో ప్రసాదమైన దొరుకుతుందేమో అని శివాలయానికి వెళ్తాడు. చీకట్లో ఏదైనా తినడానికి వెతుకుదాము అని అతను దీపం వెలిగిస్తాడు. అదే శివాలయంలో కొందరు భక్తులు జాగరణ చేస్తుండడం అతను గమనించి భయపడతాడు. అక్కడే బిక్కుబిక్కుమని దాక్కుని నిద్ర లేకుండా గడుపుతాడు. అక్కడ నుండి పారిపోవాలని ప్రయత్నించి ఊహించని విధంగా ఆ శివాలయంలోనే ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అతని ప్రమేయం లేకుండానే ఉపవాసం, జాగరణ ఉండడమే కాకుండా శివాలయంలోనే ప్రాణాలను పోగొట్టుకోవడంతో అతని పాపాలన్నీ నశించి శివ సాయుధ్యం పొందుతాడు. అంతేనా, ఆనాడు శివాలయంలో మరణించిన గుణనిధి మరుసటి జన్మలో నిధులకు అధిపతి అయిన కుబేరునిగా జన్మిస్తాడు. తెలియక శివరాత్రి జాగరణ, ఉపవాసం చేసినందుకే శివుడు ఎంత కరుణ చూపిస్తే, భక్తి శ్రద్ధలతో శివరాత్రి జాగరణ చేస్తే ఆ పరమేశ్వరుడు ఇంకెంత కరుణ చూపిస్తాడో ఎవరు ఊహించగలరు? అందుకే శివరాత్రి ఉపవాసం, జాగరణ అనేవి జన్మ పాపాలను, చెడు కర్మల పాపాలను కరిగించేవి. వాటిని అందరూ విధిగా పాటిస్తే ఎంతో మంచిది. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.